టెన్నిస్ రాకెట్ పట్టిన చేతులు చీపురు కట్టను పట్టాయి. ఇండియన్ టెన్నిస్ క్వీన్ సానియా మీర్జా చీపురు పట్టి వీధులు ఊడ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ స్వచ్ఛ భారత్ కాన్సెప్ట్ కు క్రీడాకారులు ఒక్కొక్కరే తమ వంతు ప్రచారం కల్పిస్తున్నారు. గతంలో సచిన్ ముంబై వీధులు ఊడ్చితే తాజాగా సానియా మీర్జా హైదరాబాద్ లో వీధులను ఊడ్చారు. హైదరాబాదీ ఆనిముత్యం సానియా మీర్జా హైదరాబాద్ ఐకాన్ అయిన చార్మినార్ వద్ద చీపురుతో రోడ్లను ఊడుస్తారని వెలువడ్డ వార్తలకు మీడియా ఎంతో ఆసక్తి చూపింది. అయితే చార్మినార్ వద్ద జనం తాకిడి ఎక్కువగా ఉంటుందని భావించిన సానియా ప్రశాంతంగా ఉండే జూబ్లీ హిల్స్ ప్రసాస్ నగర్ ను తన స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి ఎంచుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఒక స్పాన్ జే శ్రీనివాస్ అందిస్తారు. జే శ్రీనివాస్, మనం ఇప్పుడే విజువల్స్ లో చూస్తున్నాం. సానియా మీర్జా కూడా స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి స్పందించి తన వంతు ప్రయత్నం మొదలు పెట్టారు. వివరాలేంటి? గుడ్ ఆఫ్టర్నూన్. ఈ రోజు సానియా మీర్జా ప్రధాని నరేంద్ర మోడీ స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి తను కూడా అండగా నిలుస్తుందని చెప్పేసి ఒక ప్రయత్నం చేసింది. ముందుగా హైదరాబాద్ లోని చార్మినార్, హైదరాబాద్ ఐకాన్ అయినటువంటి చార్మినార్ దగ్గర సానియా మీర్జా ఈ Ritesh Deshmukh, Sajid Khan, Mr. KTR, who's our minister in Telangana, PV Sindhu, and Abhinav Bindra. శ్రీనివాస్, చెప్పండి. సానియా మీర్జా స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. వివరాలేంటి? నిజమే, ఈ రోజు సానియా మీర్జా స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొంది. గతంలో సచిన్ టెండూల్కర్ తర్వాత కొంతమంది ప్రముఖులు, ఇతర క్రీడాకారులు కూడా స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని మరింత వర్ణించే ప్రయత్నం చేశారు. మన వీధులని, మన పరిసరాలను మనం పరిశుభ్రంగా ఉంచుకుంటే ఆరోగ్యంగా ఉండొచ్చు అనే ఒక ఉద్దేశపూర్వకంగా వీళ్ళు ఈ కార్యక్రమం చేపడుతున్నారు. కాబట్టి క్రీడాకారులు కూడా సమాజంలో తమ వంతు పాత్ర పోషించాలని అనుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా సచిన్ టెండూల్కర్ ముందుగా ఇనిషియేటివ్ తీసుకున్నాడు. అదే ఇనిషియేటివ్ ని ఈ రోజు సానియా మీర్జా కూడా తీసుకుని వీధులను ఓడిచే కార్యక్రమం చేపట్టారు. కాబట్టి ఖచ్చితంగా ఇది ఎంతో మందికి స్ఫూర్తినిస్తుంది. ముఖ్యంగా క్రీడాకారులే కాదు, సమాజంలో అన్ని వర్గాల వారికి కూడా ఇది పరిశుభ్రం చేసే అంశం మనది కాదు అనుకుంటారు చాలా మంది. చెప్పని అంశాన్ని వీధిలో పడేస్తుంటారు. అలాంటి వారికి ఒక కనువిప్పు లాంటిది చర్య ఖచ్చితంగా వాళ్ళకి ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. ఖచ్చితంగా విద్యార్థులు కానివ్వండి, ఇతర యువతకు కానివ్వండి, చెత్త చెదాన్ని రోడ్ల మీద పారేయకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేందుకు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. వాళ్ళకందరికీ కూడా ఎంతో స్ఫూర్తినిస్తుంది. ఇది సానియా మీర్జా ఈ వీడియో కూడా అదే విషయాన్ని తెలియజేస్తుంది. తరంగి. ఓకే శ్రీనివాస్.